గల చోట్లను ఆయన నన్ను పరుగున చేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. గాంధంధారపు లోయలో నేను సంచరించున్నాను, ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడైనందుకు నీ దుడ్డు కర్రయు నీ దండము నన్ను ఆదరించును. నీ బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములు చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసము చేసేదను. కీర్తనలు వల్ల సమస్త దేశములారా యెహోవాను ఉత్సాహధ్వని చేయుడి. సంతోషముతో యెహోవాను సేవించుడి. ఉత్సాహగానము చేయొచ్చు యెహోవా సన్నిధికి రండి. ఆయన మనలను పుట్టించను, మనము ఆయన వారము. ఆయన ప్రజలకు ఆయన మేపు గొర్రెలకు కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మంలోకి ప్రవేశించుడి. ఆయనను కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలోకి ప్రవేశించుడి. యెహోవాను స్తుతించుడి, యెహోవా నామమును కనపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును. కీర్తనలు 15. యెహోవా నీ గుడారములలో అతిథిగా ఉండదగిన వాడెవ్వడు? నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడెవ్వడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతినను సంచరించును, హృదయపూర్వకముగా నిజము పలుకువాడు అట్టివాడు నాలికతో కొండెములడడు. తన చెల్లి కానికి కీడు చేయడు, తన పొరుగు వారి మీద నిందవోపడు. అతని దృష్టికి నీచుడు అహస్యుడు. అతడు యెహోవా యందు భయభక్తులు గలవారి సన్మానించు. అతడు ప్రమాణము చేయగా నష్టము జరిగినప్పుడు మాట తప్పడు. తన ద్రవ్యం వడ్డీకి ఇయ్యడు, నిరుపదారని చేరు బయటికి లంచం పుచ్చుకొనడు. ఈ ప్రకారము చేయువాడు నెన్నడు కదలించబడడు.